సార్ నమస్తే, నా పేరు భూమేష్, ఆంధ్రప్రభ. సార్, విశాలమైన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక చిన్న పార్ట్. దానికి ఉన్న 85 పిఆర్లలో 3 పిఆర్లు కుంగిపోయాయి. ఈ 3 పిఆర్లు అక్టోబర్ 21న కుంగిపోతే ఇప్పటి వరకు దాని పునరుద్ధరణ జరగకపోవడంతో మరో నెల రోజుల్లో వర్షాలు వస్తాయి. ఆ నీరంతా సముద్ర గర్భంలో చేరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మీరు స్పందన ఏంటి? భూమేష్ గారు, నేను అసెంబ్లీలో కూడా దీని మీద డిస్కస్ చేసిన, బయట కేసీఆర్ గారు కూడా చెప్పారు. నిజానికి కేవలం మా మీద బురద జల్లాలనే ఒకే ఒక దుగ్ధతో ఆలస్యం చేస్తా ఉన్నారు. వర్కింగ్ పీరియడ్ పోయింది. అప్పుడేమో మేము ఎలక్షన్ జోన్లో ఉన్నాం. మేము అప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. వీఆర్ అండర్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్. నిజంగా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చుంటే ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన 1వ రోజు 2వ రోజు ఆయన అక్కడికి వెళ్లి దాని మీద పని ప్రారంభించుండేవాడు. కానీ ఈరోజు ఏమైతుంది? 6 months వర్కింగ్ పీరియడ్. గోదావరిలో ఇప్పుడు 6 నెలలు ఇది మంచి వర్కింగ్ పీరియడ్. ఈ 6 నెలల విలువైన సమయాన్ని ప్రభుత్వం వృధా చేసింది. రాజకీయంగా మమ్మల్ని ఏదైనా బదనాం చేయాలంటే దెర్ ఆర్ మెనీ ఫోరమ్స్, దెర్ ఆర్ మెనీ ఏరియాస్ యూ కెన్ ఫైట్ విత్ అస్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇలా లక్షల మంది రైతుల ప్రయోజనాలు, కోట్ల మంది ప్రజల త్రాగునీటి ప్రయోజనాలని ఫనంగా పెట్టి దాన్ని పక్కకు పెట్టడం అనేది ఇది రాజకీయంగా దుర్మార్గం. ఇది ప్రభుత్వం చేయకూడనటువంటి పని. అంటే ఇలా కేవలం మమ్మల్ని బదనాం చేయాలని రేవంత్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది రైతుల ప్రజల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. నిజంగా ఆయన చేయాలనుకుంటే, ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ జూలైలో మనం మోటార్లు నడిపే విధంగా దాన్ని తెచ్చుకోవాల్సిన అవకాశం ఉండేది. ఎన్డీఎస్ఏ పేరు మీద పెట్టి రిపోర్ట్ వచ్చినాక చేస్తాము అంటున్నారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పోలవరం అనే జాతీయ ప్రాజెక్టు కట్టింది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళే కట్టిండ్రు. ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఇస్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ సిడబ్ల్యూసీ. ఆ కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకుపోయి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళైనా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే బైసాబ్. మరి అది మీరే కట్టిండ్రు, ఆడెందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాదు? 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అంటే వాళ్ళ శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడనేమో హడావిడిగా 5 రోజుల్లో ఇచ్చిండ్రు అప్పుడు ఒకటి, బికాజ్ ఎలక్షన్స్ ఆర్ దేర్ టు డిఫేమ్. విత్ ఇన్ 5 days దే హ్యావ్ గివెన్ ద రిపోర్ట్. అక్కడ 5 ఏళ్ళైనా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ ఎన్డీఎస్ఏకున్న శాంటిటీ ఏంటి? ఇలా మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మన ఇంజనీర్లు ఉన్నారు. దాన్ని రెక్టిఫై చేసి వర్షాకాలంలో నీళ్లు పంపు చేస్తే మనకు మేలు అవుతుంది. ఇప్పుడు మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి బైసాబ్, అర్జెంటుగా ఇవాళ ఈ ప్రభుత్వం హడావిడిగా పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్లు తెస్తున్నది. మల్లన్న సాగరే లేకపోతే, కాళేశ్వరమే కట్టకపోతే ఇవాళ హైదరాబాద్కు నీళ్లు వచ్చినా? ఇవాళ నీళ్లు తెచ్చుకుంటున్నావు కదా నువ్వు. పైకి మమ్మల్ని విమర్శిస్తున్నావు, కానీ అదే ఇవాళ హైదరాబాద్కు జీవన ధార అవుతుంది. నేను సతీష్ అని, ఎన్టీవీ రిపోర్టర్ని. సార్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏ పార్టీ నుంచి గట్టి పోటీ అనుకుంటున్నారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయా, కేంద్రంలో ఉన్న బీజేపీయా? ఏది మీకు గట్టి పోటీ అనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు సార్? మొదటిదేమో కాంగ్రెస్ బీజేపీ కంటే 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు మేము గెలుస్తాం, నంబర్ 1. నంబర్ 2, కొన్ని ప్లేసెస్ లో కాంగ్రెస్ తో పోటీ ఉంది, కొన్ని ప్లేసెస్ లో బీజేపీతో పోటీ ఉంది. అది పార్లమెంట్ టు పార్లమెంటు, క్యాండిడేట్ టు క్యాండిడేట్ అది వేరీ అవుతుంది. సార్, నేను కుమార్, V6 వెలుగు నుంచి. సార్, రీజనల్ పార్టీస్ నుంచి ఎవరో ఒకరు పీఎం అవుతారని మీరు చెప్తున్నారు కదా, కేసీఆర్ గారికి ఏమన్నా అవకాశం ఉందా? సో నేను ప్రిడిక్షన్ చేయలేను, ఆస్ట్రాలజిస్ట్ను కాదు. లెట్ us see పోస్ట్ ఎలక్షన్ సినారియోలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఎమర్జ్ అవుతుంది అనే దాన్ని బట్టి చూద్దాం. సార్, నా పేరు సవీన్ సార్, స్వతంత్ర టీవీ. కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో మీరు 7 మండలాలు ఆంధ్రాకి ఇచ్చారని చెప్తున్నారు. అందులో భద్రాచలం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 5 పంచాయతీలు తిరిగి తెలంగాణలోకి తెస్తాము, హైదరాబాద్ కు సుప్రీంకోర్టు బెంచ్, నీతి ఆయోగ్ రీజనల్ ఆఫీస్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ఇట్లాంటివి ఎట్లా చూడాల్సి ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీగా మీరేం చెప్తారు? ఇది పెద్ద జోక్ కదా బాయ్ సాబ్. లెట్ మీ ఫినిష్. ఇట్స్ ఎ బిగ్ జోక్ కదా కాంగ్రెస్ పార్టీ ఆ మాట చెప్పడం. ఈ 7 మండలాలను, ఈ 5 గ్రామాలను ఆంధ్రాలో కలపడానికి బిల్లుకు సంతకం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 100 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు పోతా అన్నదట. ఇది అలా కలిపిందే మీరు కదా. ఈ ఊర్లను కలిపిందే మీరు. మళ్ళీ వాపస్ తెస్తాను ఎవరి చెవుల పువ్వు పెడుతున్నారు. ఆ రోజు అపోజ్ చేసింది మేం బాయ్ సాబ్. ఇక బీజేపీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు మళ్ళీ ఇలా వాపస్ తెస్తా అంటే నంబర్ 1. నంబర్ 2, పాలమూరుకు జాతీయ ప్రాజెక్ట్ అన్నారు. ఇది కూడా జోక్ కదా బాయ్ సాబ్. ఆ రోజు రాష్ట్ర విభజన బిల్లు తయారు చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరంను జాతీయ ప్రాజెక్టు పెట్టిండ్రు. ఆ రోజే పాలమూరో కాళేశ్వరమో జాతీయ ప్రాజెక్టు పెట్టుంటే ఇవాళ మనకు కూడా పోలవరం లాగా వచ్చింటుండే కదా. ఆ రోజు బిల్లులో పెట్టకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. అంటే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి
మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు గోల్మాల్ ప్రచారము 6 గ్యారెంటీలతో ఎట్లా చేసిండ్రో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అదే తరహాలో ఇదో డ్రామా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సార్ శ్రీకాంత్ మహాన్యూస్ నుండి సార్ ఇక్కడ సార్ రిజర్వేషన్ల మీద బీజేపీ రద్దు చేయాలని చూస్తుంది, బీఆర్ఎస్ స్టాండ్ అయింది దీనిపై సీఎం గారు పదే పదే అడుగుతున్నారు. బైసాబ్ ఈ రెండు పార్టీలు డ్రామా ఇది, కాంగ్రెస్ బీజేపీ. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, నేను ఏడిచినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయి అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది. ఒకవైపు బీజేపీ వాళ్ళు ఏమంటుండ్రంటే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారు అని బీజేపీ వాడు మాట్లాడతారు, రిజర్వేషన్లు రద్దయితాయని కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు. ఈ రెండు జరిగే పనే బైసాబ్? మన కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుందా? సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం లేదా? ప్రజలు ఊరుకుంటారా? ఇవేవి జరగవు. ఈ రెండు పార్టీలు కూడా ఓట్ల కోసం ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ రెండు పార్టీలు ఏం నాటకం ఆడుతున్నాయి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ 10 ఏళ్లలో దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పి బీజేపీ ఓటు అడగాలి, కానీ అది అడుగుతలేరు. మంగళసూత్రాలు పోతాయి, మీ ఆస్తులు పోతాయని బీజేపీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏం మాట్లాడాలి? 5 నెలలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ 5 నెలల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలైనయా లేదా, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఏం చేసినామో చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలి. కానీ వీళ్ళు తమ పాలనల గురించి చెప్పుకునే పరిస్థితులు అంతా రివర్స్ గేర్ కదా బైసాబ్. కరెంటు వాయ్, మంచినీళ్ళు వాయ్, పంటలు ఎండిపోయి, దవాఖానలు ఖరాబ్ అయిపోయాయి, రివర్స్ గేర్ నడుస్తుంది. చెప్పుకునే దిక్కు లేక, అవకాశం లేక రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తెచ్చినారు. దేన్ని కూడా బీఆర్ఎస్ అంగీకరించదు. బీఆర్ఎస్ రిజర్వేషన్లు పెంచాలని, రిజర్వేషన్లను రాష్ట్రాలకే పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లోక్సభలో దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. 1. 2, హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచినా, ముస్లింల ఆస్తులను హిందువులకు పంచినా బీఆర్ఎస్ ఒప్పుకోదు. అందరికీ భారత రాజ్యాంగం ఇక్కడ ఈ దేశంలో బతికే ప్రతి పౌరుడికి సమాన హక్కు కల్పించింది తప్ప ఒకనాస్తి ఒకని పంచడాన్ని మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఇద్దరికి కూడా తెలుసు, వాళ్ళకి రిజర్వేషన్లు పోవని కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, ఆస్తులు పంచాలని బీజేపీ వాళ్ళకి తెలుసు. కేవలం ఓట్లు కొల్లగొట్టడానికి, ప్రజలను సెంటిమెంట్ పేరు మీద ఓట్లు పొందడం కోసం ఆడుతున్న డ్రామా ఈ రెండు పార్టీలు. ఒక దేశంలో అధికారంలో ఉన్నాడు, ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. మీ పాలనకు రెఫరెండం, మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఈ పిచ్చి డైలాగులు మీరు కొడుతున్నారంటేనే మీరు ఫెయిల్ అయిపోయినరు. మీ పాలనల గురించి చెప్పుకునే పరిస్థితి మీకు లేదు. మీ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది కనుకనే ఇలాంటి అంశాలను తెరమిద్దేస్తున్నారు. థ్యాంక్ యూ. We can now wind up, but before that one last thing. ఇక్కడైతే సార్ మీరు సార్, నేను శ్రీనివాస్ ముద్ర. సార్, ఇప్పుడు రాజకీయాల్లో నైతిక విలువలు పోతున్నాయని మీరు అంటున్నారు. సేమ్ టైం వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పటికైనా అంటే మీ పార్టీ ఇప్పటికైనా కూడా ఒక స్టాండ్, అంటే నెక్స్ట్ టైం మేము అధికారంలో వస్తే బిఫోర్ మీ పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నాయన్ని వదిలేసిన తర్వాతనే తీసుకుంటామని ఏదైనా స్టాండ్ ఏమన్నా తీసుకొని స్పెసిఫిక్ గా హామీ ఇవ్వగలుగుతారా? ఇప్పటికే ఈ అంశం మీద కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. తప్పకుండా ఆ దిశగా పార్టీ ఆలోచిస్తుంది.